ఇక నైట్ టోకెన్స్ తీసుకునేసరికి 12:30 అయితే అయిపోయింది. ఆ టైంకి ఇంకా రూమ్కి వెళ్ళిపోయి పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా 5:30 6 ఆ టైంకి లేచేసి రెడీ అయిపోయి ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము. దిక్కులు చూడకుండా నేరుగా బస్ స్టాండ్కి వెళ్ళిపోయి టిఫిన్ తినేసుకొని సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎక్కేసి గోవిందని మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని తలుచుకొని ఇంకా కొండపైకి అయితే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా ఈ ట్రిప్ మేమైతే నడుచుకొని వెళ్ళాలి, కానీ ఇంకా మా బృతం గడితో అది అయ్యే పని కాదని మాకు అర్థమైంది. ఎందుకంటే మేమిద్దరమే మేనేజ్ చేసుకోవాలి ఇవన్నీ. ఇంకా వాడైతే నేను నడవను అని చెప్పేశాడు. అది అర్థమైపోయింది మాకు. ఇంకా అందుకే మేమైతే బస్ చూస్ చేసుకున్నాము. ఇంకా బస్ ఎక్కేసి వెళ్ళాము. ఏదో విధంగా స్వామి ఇలా వస్తున్నాము, స్వామి మమ్మల్ని క్షమించు తండ్రి, మరోసారికి నీకు మొక్కిన విధంగానే మేము కాలినడకనైతే వస్తాము, ఈసారికి మమ్మల్ని మన్నించు స్వామి అని చెప్పి ఆ దేవుడికి చెప్పుకొని ఇంకా మేమైతే వెళ్ళాము. ఇంకా వెళ్ళే దారిలో ఆ ప్రకృతి అందాలైతే ఇంకా చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. అంటే నాకున్నాయి 4 కళ్ళే, అయినా కూడా సరిపోలేదు. ఇంకో 2 కళ్ళు పెట్టుకుంటే బాగుండు అనిపించింది. అంత అద్భుతంగా ఉండే. ఎప్పుడో మా పెళ్ళైనప్పుడు వచ్చాను నేను తిరుమలకి. మళ్ళీ ఇప్పుడు మా చిన్నోడు పుట్టి 2 సంవత్సరాలకి మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను. ఆల్మోస్ట్ 3 years అయిపోయింది మేము తిరుమలకి వచ్చి. అప్పటికి ఇప్పటికి చాలా అయితే చేంజెస్ వచ్చింది. కాలిపిరి చెక్ పోస్ట్ అయితే రానే వచ్చింది. చెక్ పోస్ట్లో చెక్కింగ్ మనల్ని చెక్ చేస్తారు, మనం తీసుకొచ్చిన లగేజ్ని చెక్ చేస్తారు, మనం వచ్చిన వెహికల్ని కూడా చెక్ చేస్తారు. ఇంకా మొత్తం చెక్కింగ్ అయిపోయిన తర్వాత మనం ఏ వెహికల్లో వచ్చినామో అదే వెహికల్లో రిటర్న్ అయితే తిరుమలకి వెళ్తాము. ఇంకా వెళ్ళే దారిలో ఇంకా కొండలు అవన్నీ చూస్తూ ఉంటే నా మైండ్లో కీర్తన రన్ అయింది అనమాట. అదేంటంటే కొండలలో నీలకున్నాకు నీటి రాయడువాడు కొండలంత వరములు గుచ్చెడువా. ఫైనల్గా బాలాజీ బస్ స్టాండ్ అయితే రీచ్ అయ్యాము.